హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయ కూర ఎలా వండాలో చూడండి. ముందుగా గ్యాస్ పై పెనం పెట్టి 3 పావుల నూనె వేసుకొని వేడి కానివ్వాలి. అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిగడ్డ 1, 2, 3 పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకొని వేగనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 4 టమాటాలు 2 ములక్కాయలు తీసుకొని ఈ కర్రీ చేస్తున్నాను. టమాటాలు గుజ్జుగా ఉడకడానికి నేనైతే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, గ్యాస్ మంట మీడియంలో పెట్టి ఈ కర్రీ చేయాలి. ఫ్రెండ్స్, టమాటా ఇలా గుజ్జుగా ఉడకనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా గుజ్జు ములక్కాడ ముక్కలకు పట్టేలా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకొని ములక్కాయలను ఉడకనివ్వాలి. తగినంత కారం వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు, చిటికెడు మసాలా వేసుకొని కలుపుకోవాలి. ములక్కాయ కూర రెడీ.